ఆమేన్. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని యొక్క నామములో గత వారం జకరియా గ్రంథములో కొన్ని విషయాలు మీకు గుర్తు చేశాను. 2వ అధ్యాయం కదా జకరియా గ్రంథము 2వ అధ్యాయంలో మనము ఈ మాటలు గుర్తెరిగి ఉన్నాం. నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొని ఒకడు నాకు కనబడెను. నీవెక్కడికి పోవచ్చున్నావని నేను అతన్ని అడుగుగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎత్తైనది కొలుచుచు పోవచ్చున్నాను అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగము పరిశుద్ధాత్మ దేవుడు మనకి విరిచి సమృద్ధిగా ఆయన లోతైన అనుభవాలలోనికి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, కడవరి కాలములో మనం ఉన్నాం. ప్రభువు రాకడ సమీపిస్తున్న దినాలవి. ఇప్పటికే ఒక రకంగా చెప్పాలంటే నేటి క్రైస్తవ్యములో భక్తి అనే పేరులో ఆడంబరాలు ఆర్భాటాలకే ప్రాధాన్యత ఇస్తూ దేవునిలో ఎదగవలసిన పరిశుద్ధతలో పవిత్రతలో అసలు దేవుని చిత్తములో నేనున్నానా లేదా, వాక్యాన్చేత వాక్యం వింటున్న నేను వాక్యము చేత నడిపించబడుతున్నానా లేదా అనే దేవుని వాక్యాన్ని ఎదుటి పెట్టుకొని తనను తాను చూసుకోవలసింది బదులు ఆర్భాటాలు ఆడంబరాలు, కేవలం మందిరానికి వెళ్ళడం రావడమే తప్ప దేవుని యొక్క రాకడకు నేను సిద్ధపడాలి, ప్రభు త్వరగా రాబోతున్నాడు అనే విషయాన్ని పూర్తిగా నేటి క్రైస్తవ సంఘం మర్చిపోతుంది. భక్తి చేస్తూనే ప్రార్థన చేస్తున్నాము అని అంటాము, కానీ మందిరానికి వెళ్తున్నాము అని అంటున్నామే, కానీ అసలు ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు మందిరానికి వెళ్ళాలి, ఎందుకు వాక్యం వినాలి అని అంటే, ఆదివారం కదండి మందిరానికి వెళ్ళాలి. రెండవదిగా కొద్దిసేపు దేవుని యొక్క సేవకులు వాక్యం చెప్తే వినాలి, ఆ తర్వాత ప్రార్థన చేసుకుని వచ్చేయడమే, అంతే. ప్రియులారా, ఇది యాంత్రిక జీవితంలో అలవాటు అయిపోయింది. దేవుని ఉద్దేశం అది కాదు. ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు వాక్యం వినాలి, ఎందుకు వాక్యం చదవాలి, ఎందుకు వాక్యాన్ని ధ్యానం చేయాలనంటే, మనమందరము కూడా ఈ 3 విషయాల్లో మనము ఆయన పోలికలోనికి రావాలి. అర్థమవుతుందా? ఎవరి పోలికలోకి చెప్పండి? దేవుని పోలికలోనికి రావాలి. దేవుడు మనకిచ్చిన వాక్యం అందుకే. ఆమేన్. స్తోత్రం. ఆ రకంగా చెప్పాలంటే, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటే, దేవుని గుణగణాలలో మనము కూడా మమేకమై ఆయన గుణాలు మనలోనికి కూడా ప్రవేశించి ఆ గుణగణాల చేత మనం ఎదగాలి. ఇది దేవుని ఉద్దేశం. ఆమేన్. దేవుని ఉద్దేశంలో ఇక్కడ పరలోక రాజ్యానికి మనం చేర్చబడాలి. ఆమేన్ చెప్పండి. మన యొక్క ప్రయాణం అంతా ఎక్కడికి? ఎక్కడికి మన ప్రయాణం అంతా? చెప్పరే? కొందరికి డౌటే, ఏం కాదులేండి, ఎక్కడ పరలోకం, అసలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడమే కష్టం. ఎక్కడ పరలోకం? ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఉంది? చెప్పరే మర్రా అంటే ఇప్పుడే పంపించేస్తారా అనా మీ భయం?
ఇప్పుడే పంపించేస్తారా అని భయం. అసలు ఉండాలి కదా, ఏముండాలిగో వీళ్ళని అడిగితే, మా సైన్యాన్ని అడిగితే ఏముంటుందంటే, నువ్వేమవుతావంటే నేను డాక్టర్ని అంటుంది. వాళ్ళ ఆడికి కూడా పెడేసింది పోలీస్ అట. స్తోత్రం చెప్పండి. ప్రిన్స్ ఏమవుతాడు అమ్మ అంటే, మన వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రిన్స్, మరి ఈడేమవుతాడంటే పోలీస్ అంటుంది. ఏమంటుంది? పోలీస్. నేనేమవుతాను? మరి నువ్వేమవుతావురా అంటే ఈడు కూడా చెప్తాడు. ఏమవుతావు? అదిగో ఆడ కిందన ఉండడట. ఆడెక్కడుంటాడు అంటే, ఈ మనిషిని యొక్క ఆశ ఏదోటి అవ్వాలి. పిల్లల్ని అడిగితే వాళ్ళ యొక్క కోరిక. డాక్టర్ అంటే ఏంటో వాళ్ళకి తెలదు, పోలీస్ అంటే ఏంటో కూడా తెలదు, కానీ పైలట్ అంటే కూడా తెలియదు. కానీ వింటున్న విషయాలను బట్టి, మనం మాట్లాడుతున్న మాటలను బట్టి మన పిల్లలు కూడా నేను అలాగైతే బాగుంటుంది అనేది వాళ్ళలో కూడా ఒక చిన్న పుట్టే కోరిక. దేవునికి స్తోత్రం. మరి ఇన్ని కోరికలు ఉంటే మరి ముగింపుకి ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎత్తండి ఇప్పుడన్నా పర్లేదు, ఆగిపోవాలండి, ఏం కాదు, మనం వరుసలోనే వెళ్తాం, కంగారు ఏం లేదు. ఇప్పుడు వచ్చేమంటే వెళ్ళిపోం, కానీ ఆయన వచ్చేమంటే వెళ్ళిపోతాం, వరుసలోనే వెళ్తాం. స్తోత్రం. దేవుడు ప్రతివానికి వాని వరుసక్రమం పెట్టాడు. ఆ వరుస గుండా మనం వెళ్ళాలి. ఒకవేళ దేవుని చిత్తమైతే, ఆయన ఏర్పాటైతే మొదటి పునరుద్ధానంలోనే మనం ఎత్తబడిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మొదటి శ్రమల కాలంలోనే ఏం చేయాలి? ఎత్తబడిపోవాలి. రెండవ శ్రమలకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి శ్రమల కాలం కొంచెమే, రెండవ శ్రమల కాలం ఉందంటే అది చావు దొరకదట. ఏం దొరకదు? చావు దొరకదట. మనుషులు మరణం కోసం వెతికినాను, మరణం వారికి ఏమవుతుందంట? ఇప్పుడు నేనున్నాను, నా బాధలు ఎక్కువైపోయి కొండ నుంచి దూకేసాను అనుకో, బంతిలా తోలుతాను కానీ చావనంట. ఏమవుతాం? కాళ్ళు ఎరగడమో చేతులు ఎరగడమో ఇలాంటివి జరుగుతాయి, కానీ ప్రాణం మాత్రం పోదు. ఒకవేళ సముద్రంలోనికి దూకేసాను అనుకో, ఆటోమేటిక్గా ఈత కొట్టుకుని కెరటాలన్నా బయటికి దూసేస్తాయి, ఈత రాపోయినాను. ఏం చేస్తాయి? మనుషుడు మరణం కోసం వెతికినా మరణం ఏం చేయదట. ఎందుకు రాదంటే అప్పుడే ఉంది. మిడతలు, తేళ్ళ వంటి మిడతలు వచ్చి అవి మనిషిని కుడితే ఆ కుట్టిన బాధ తేళ్ళ వంటి బాధగా 6 నెలల పాటు. ఒక తేలు కుడితే 24 గంటల బాధ ఉంటుంది. తేలు ఎంతమంది కుట్టింది? ఎవరికన్నా ఇక్కడ ఎవరూ లేరా? తేలు కుట్టిన వాళ్ళు ఎవరూ లేరా? ఎవరూ లేరా? నేనున్నాను. నన్ను కుట్టింది. ఆ బాధ ఎలా ఉంటుందంటే, ఇక కింద మీద డ్యాన్సే. ఏం చేస్తుంది? ఇక్కడ తీసేయండి అనిపించదు. ఏంటిది? ఈ జబ్బ తీసేయండి అనిపించదు, అంత బాధ. ఒకసారి మా నందూరులో అక్కడ తాటేకిళ్ళు ఆ చిన్న గోడ ఇటుక బెడ్లు తీస్తుండగా అందులో ఉంది. నేను ఆ బెడ్ తీస్తుండగానే నన్ను కుట్టేసింది. ఇంక చూడండి నా పరిస్థితి, ఎంత విపరీతమైన ఎర్రతేలు. ఆ తేలు కుట్టి ఎంత బాధ అంటే, ఒక రోజంతా దానికి ఇంజక్షన్లు చేసినా తగ్గలే, ఏదో కరెంట్ ఆయిల్ పెట్టినా తగ్గలే, లేకపోతే ఏదో ఒక వేరు పెట్టినా తగ్గలే. చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను. అమ్మ బాబోయ్, ఆ బాధ తట్టుకోలేము. వాక్యం ఏం చెప్తుందంటే, ఒకవేళ ఒక తేలు కుడితే ఒక రోజులో ఎంత బాధ అయితే ఉంటుందో అంత బాధ 6 నెలలు ఉంటుందట. హల్లెలూయా. ఎన్ని నెలలు? ఈ 6 నెలలు బాధ. మనుషుడు మరణం వెతుకుతాడట, కానీ మనుషుడికి ఆ మరణము దొరకదు. ఈ పరిస్థితులు గుండా వెళ్ళే దినాలు రాబోతూ ఉన్నాయి. హల్లెలూయా. అయితే మనం అందరము మొదటి పునరుద్ధానములో ఎత్తబడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మొదటి పునరుద్ధానంలో కూడా శ్రమలు ఉన్నాయి, కానీ అవి మహాశ్రమలు కాదు. ఆమేన్ చెప్పండి. మహాశ్రమలు కాదు. శ్రమలు ఉన్నాయి, కానీ మహాశ్రమలు వేరు. అయితే ఇక్కడ చెబుతున్న జకరియా గ్రంథములో మనకు చూపెడుతున్న మాట, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అనే ఒక దర్శనము ఈ జకరియా గ్రంథములో కనబడుతూ ఉంది.
కొలనూలు చేత పట్టుకొని ఒకడు నాకు కనబడ్డాడు అని అంటూ నీవెక్కడికి వెళుతున్నావు అని అడిగితే యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎత్తును కొలవాలని నేను పోవచ్చున్నాను అన్నాడు. దేనికి స్తోత్రం. పోయిన వారం సంక్షిప్తంగా మీకు చెప్పాను యెరూషలేములో ఏముందో. ఆమేన్. యెరూషలేములో ఏముంది చెప్పాలి. యెరూషలేములో ఏముంది చెప్పాలి. ఎవరి ద్వారా కట్టబడిన మందిరం? సొలొమోను ద్వారా కట్టబడిన మందిరం. నూతన నిబంధనలో ఆ మందిరం మనమే. ఆమేన్ చెప్పండి. పౌలు అంటాడు, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మనమే దేవుని యొక్క, చెప్పండి పురుషులారా స్వరం ఎత్తండి, మనమే దేవుడు కోరుకున్న ఆలయం. ఆమేన్. ఎందుకనగా దేవుడు హస్తకృతమైన వాటిలో నివాసము చెయ్యడు. ఒకవేళ దేవునికి మందిరం కట్టాలని ఒకవేళ మనం అనుకున్నా ఆ మందిరాన్ని మనం కట్టలేము. సొలొమోను అంతటి వాడే అంటాడు, దేవా నువ్వు ఆకాశము భూమి అంతా వ్యాపించే దేవుడివి, నువ్వు సర్వాధికారివి, సార్వభౌముడివి, నీకు మందిరం కట్టడం మేము ఏపాటి వారము? ఇదిగో ప్రజలమైన మేము కూడి మాకు కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, కరువు వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు నీ సన్నిధిలో మా తప్పులు ఒప్పుకొని మమ్మల్ని మేము సరిచేసుకుని నీ దాని సన్నిధిలో మమ్మల్ని మేముగా నీకు అర్పించుకోవడానికి, మా మనవులు నీ దగ్గర చెప్పుకోవడానికి ఈ మందిరాన్ని మేము కడుతున్నాం. దేనికి స్తోత్రం. అంతే తప్ప నీకేదో మందిరం కట్టేసామని చెప్పుకోవడానికి కాదు అని సొలొమోను అంతటి వాడే దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అలాంటి అద్భుతమైన మందిరము ఈ కొత్త నిబంధన కాలములో దేవుడు మందిరముగా మనల్ని కోరుకున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు అక్కడ యెరూషలేములో కొడవబడుతున్న ఏదైతే మందిరములో ఉన్న ప్రజలను దేవుడు లేక వారిని ఆ స్థలాన్ని కొలిచినట్లుగా దేవుడి నూతన నిబంధనలో కూడా పరలోక సంబంధమైన నూతన యెరూషలేములోనికి మనం వెళ్ళాలి అంటే, ఆ నిత్య సియోనుకు మనం చేరాలంటే మనము కూడా కొలవబడతాం. స్తోత్రం. మనం కూడా ఏం చేయబడాలి? కొలవబడాలి. కొలవబడిన వారిని ఆ కొలతకు సరిపడే ఉన్నవారే, ఆ కొలతకు సరిపడినట్లుగా ఉన్నవారే అర్హులుగా మార్చబడతారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, ఎందుకు ఈ మాట మీకు తెలియపరుస్తున్నానంటే, దేవుని యొక్క లెక్క ఆయన పూర్తయ్యేంత వరకు కూడా భూమి మీద 2 రకాల సంఘములో 2 వర్గాలైన ప్రజలు ఉంటారట. హల్లెలూయా. అందుకే ప్రభువు చెప్పాడు, గురుగులను దేనికి పోల్చాడు? గురుగులు గోధుమలు అవట 2 విత్తినప్పుడట, మొలకెత్తినప్పుడు అవి 2 ఒకలాగే ఉంటాయట. 2 ఒకలాగే ఉంటాయి. ఇవి 2 కూడా వేరుపడేది ఎప్పుడు? అది స్తోత్రం చెప్పండి. 2 వేరుపడేది ఎప్పుడు? కోతకాలం వచ్చాక. గురుగు లేదో గోధుమ ఏదో కోతకాలం వచ్చాక తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రభువు త్వరలో కోతకాలం రాబోతుంది. ఆమేన్ చెప్పండి. ఏ కాలము? అదే శ్రమల, స్తోత్రం. ఏ కాలము? శ్రమల కాలం. అదే పరీక్షించు కాలము. ఆమేన్. అదే వేరు చేసే కాలము. ఇప్పటి వరకు మనం ఎంతో భక్తి చేస్తున్నాము, ఎంతో ఉంటున్నాము అని అనుకుంటున్న మనం అందరము కూడా ఇదిగో ఈ కోత జరిగినప్పుడు గురుగులు ఎవరో గోధుమలు ఎవరో తేలాలి అంటే ఖచ్చితంగా శ్రమ అనే పరీక్ష ఎదురవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను మోకరించాను, మీరు మోకరించారు, ఇంకొక ఆయన మోకరించాడు, ఇక్కడ అందరూ మోకరించాం, కాదనలేదు, మంచిదే. కానీ ఇక్కడ చేసిన ప్రార్థన, ఇక్కడ చేసిన భక్తి, ఇక్కడ చేసిన విశ్వాసపు ఒప్పుకోలు ఇదిగో సమాజం మధ్యలో కూడా నిలబడి సాక్ష్యం ఇవ్వాలి. స్తోత్రం కలిగినగా. ఎక్కడ నిలబడి చెప్పరా? చెప్పాలి. ఎంతమంది ఇస్తారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు సాక్ష్యం ఇవ్వడానికి?
ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. సిద్ధమేనా? ఉండగలమా? అలా ఉండగలిగిన వాళ్ళే ఇప్పుడు ఇదిగో ఈ నూతన యెరూషలేములో ఉండడానికి, అందులో అడుగు పెట్టడానికి అర్హులవుతారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా మీకు చెప్తున్నాను, దేవుని నమ్ముకోవడం అంటే అర్థం ఏంటంటే ప్రతి విషయంలో దేవుని చిత్తము మన జీవితంలోనికి జరిగేటట్లుగా మనల్ని అప్పచెప్పుకోవడం. ఆమేన్. అర్థమవుతుందా? ప్రతి విషయంలో ఎవరికి అప్పచెప్పుకోవాలి? మనము ఏదైనా మనకి, దేవునికి, లోకమునకు, నీకు, ఈ రెండిటి మధ్యలో మనము ఎవరికి అప్పచెప్పుకోవాలి? అర్థమవుతుందా? లోకములో ఎవడున్నాడు? అపవాది ఉన్నాడు. అపవాది కంటే, లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు, చెప్పాలి అందరూ ఈ మాట. అర్థమవుతుందా వాక్యం? లోకములో ఉన్నవాడి కంటే మనలో ఎవరున్నారు అని అంటే, మనలో ఆయన ఉన్నాడు అని ఎప్పుడు చెప్పగలమంటే నువ్వు ఆయనకు సంపూర్ణముగా అప్పచెప్పుకున్నప్పుడు. స్తోత్రం. సంపూర్ణముగా అప్పచెప్పుకోవడం అంటే మరొక మాటలో చెప్పాలంటే మనము ఆయనకి బానిసగా మారాలి. ఎలా మారాలి? బానిస ఇష్టం జరుగుతుందా? చెప్పండి. బానిస ఇష్టం జరుగుతుందా? లేకపోతే తనపై ఉన్న, తన కొనుక్కున్నవాడు, తనపై ఎవరైతే అధికారిగా ఉన్నాడో ఆయన ఇష్టం జరగాల? అధికారిష్టమే జరగాలి. నా ఇష్టం జరగాలి అంటే నువ్వు ఆయనకు అప్పచెప్పుకున్న వ్యక్తివి కాదు. నువ్వు ఆయనకి అప్పచెప్పుకోకుండా నువ్వు ఆయనకి ఎప్పటికీ కూడా ఆయనకు నీవు సంపూర్ణముగా అధికారం ఇచ్చిన వాడువు కాదు. హల్లెలూయా. దేవునికి సంపూర్ణముగా మనం అధికారం ఇస్తే, ఇంకో మాట చెప్తున్నాను, రాబోతున్న శ్రమల కాలంలో నుండి కూడా ఆయన మనల్ని తప్పిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నేను నమ్ముతాను. ఎందుకంటే దానికి ఎన్నో వాక్యముల ఆధారాలు మనకున్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆమేన్ చెప్పండి. ఉన్నాయా లేదా? ఎవరిని చెప్పాలి? యోసేపుని, ఇంకా చెప్పండి, ఇంకా దానియేలుని, ఇంకా షడ్రకు, మేషకు, అబేద్నెగోని, ఇంకా ఇశ్రాయేలు యొక్క యావత్ యూదులందరినీ దేవుడు ఏం చేశాడు? హామాను యొక్క కుట్ర నుండి దేవుడు విడిపించలేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా చెబుతున్నాను, కరువులో విధవరాలను, తన బిడ్డను ఏలియాను. ఏ కరువు అది? చెప్పండి. ఎలాంటి కరువు అది? భూమి మీద వర్షము లేని కాలము, మంచైనను వర్షమైనను పడని కాలములో 3.5 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఏ రకమైన ఆహారపు నిధులు లేకపోయినా దేవుడు ఎలాగైతే వారిని పోషించాడో, రాబో దినాల్లో ఒకవేళ మనకి ప్రభుత్వపరముగా ఒకవేళ శత్రువైన సాతానుడు కుట్ర పన్నితే, శత్రువైన సాతానుడు ఇదిగో ప్రపంచములన్నిటిలో కూడా ఒక అధికారపు ముద్రను తీసుకుని రాబోతున్నాడు. ఆ ముద్రే 666. అది ప్రపంచం అంతట్లోనూ కూడా ఏలుబడి చేస్తుంది. అప్పుడే అంత్యక్రీస్తు విరోధి ఆ సింహాసనం మీద కూర్చుని పాలన చేస్తాడు. వాడి ద్వారా ఇప్పుడు తన ఉద్దేశాలన్నీ కూడా సంఘమును పాడు చేసి సంఘమును పతనము చేయాలనే ఉద్దేశంతో వాడు తన కీర్తి ద్వారా నాయకులను లేపి వాడు తన ఆలోచనలు మనుషులలో రెచ్చగొట్టి క్రైస్తవ్యాన్ని హింసించడానికి చూస్తాడు. అయితే నేను చెప్తున్నాను, దేవుడు ఖచ్చితంగా తన పిల్లలను పోషిస్తాడు. తన పిల్లలకు దేవుడు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఆయన ఎన్నడూ విడిచిపెట్టువాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము ఆయనకి అప్పచెప్పుకుంటే ఆయన మన పక్షముగా నిలబడతాడు. లోకమంతా నీకు విరోధులైనా దేవుడు నీకు నిలబడి కార్యం చేయడం మొదలెడతాడు. ఎరగని జనం ద్వారా దేవుడి న్యాయం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎరగని వారి ద్వారా దేవుడి నీ అక్కర్లు తీరుస్తాడు. ఎరగిన వారి ద్వారా దేవుడు నీకు ఆహారమును పంపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుందంటే, మనము ఎవరికి అప్పచెప్పుకోవడంలో, సంపూర్ణముగా దేవునికి అప్పచెప్పుకోవడం, పరిపూర్ణముగా దేవుని చిత్తములో మనము నడవడం, దేవునికి నీకు ఎడబాటు రాకూడనట్లుగా ప్రతి విషయంలో దేవా నీ చిత్తము, నీ యొక్క ఉద్దేశము, నీవే నన్ను నడిపించు, నీవే నన్ను నడిపించు. నీ చిత్తమే నా జీవితంలో, నీ చిత్తమే నా అడుగులో, నీ చిత్తమే నా తలంపులలో, నీ చిత్తమే నా కుటుంబంలో, నీ చిత్తమే నా బ్రతుకులో నేను ఎక్కడ తప్పిపోకుండానట్లు నాకు సహాయము దేవుణ్ణి అడగాలి. ఆమేన్. దేవుని చిత్తము లేకపోతే, దేవునికి అప్పచెప్పుకోకుండా మనం ఉంటే ప్రియులారా మనం వట్టివారిమి. హల్లెలూయా. దేవుడు మనల్ని కొలుచున్నప్పుడు మరో దిక్కును కూడా మీకు గుర్తు చేస్తాను. ఆమోసు గ్రంథంలో కూడా మీరు ఒక మాట మీరు చూడగలుగుతూ ఉంటారు. 7వ అధ్యాయం 8వ వాక్యము. ఆమోసు నీకు కనబడుతున్నదేమని నన్ను అడుగగా, నాకు మట్టపు గుండు కనబడుతున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. నేనికను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును. ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. ఖడ్గము చేత పట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద పడుదును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆమోసుకు కూడా ఒక దర్శనం కనబడుతుంది. ఆమోసు అంటున్న మాట, ఇదిగో యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని చక్కగా కట్టబడిన ఒక గోడ నిలబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరచును అనుంది. దేనికి స్తోత్రం. ఏం చేశాడట? దేన్ని పట్టుకొని? మట్టపు గుండు చేత పట్టుకొని చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనబడుచును. ఏంటి ఆ దర్శనం అని అంటే, నీకు కనబడుచున్నదేమనగా నాకు మట్టపు గుండుగు కనబడుచున్నది. నేనిప్పుడు అప్పుడు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్య మట్టపు గుండు వేయబోచున్నాను. నేను ఇక మీదట వారిని దాటిపోను. దేనికి స్తోత్రం. దేవుడు అక్కడేమో కొలనూలు అన్నాడు, ఇక్కడేమో మట్టపు గుండు అన్నాడు. ఆమేన్. ఈ రెండిటికి వ్యత్యాసం ఉంది. ఇది వేరు, ఇది వేరు. హల్లెలూయా. ఏది వేరు? ఈ కొలనూలు ఏం చేస్తుందంటే పొడుగు, అర్థమవుతుందా? పొడుగును వెడల్పును ఎత్తును చూపెడుతుంది. కొలనూలు ఏం ఇది మట్టపు గుండుకి ఏం చూపెడుతుంది చెప్పగలరా? దేవునికి స్తోత్రం. మట్టపు గుండుగు ఏం చేస్తుందంటే, ఒక గోడ స్పీడ్గా కట్టేశాడు అనుకుందాం. మేస్త్రి కాంట్రాక్ట్కి ఇచ్చాం, గోడ స్పీడ్గా కట్టేశాడు అనుకుందాం. ఈ స్పీడ్గా కట్టేసిన గోడ ఇది కరెక్ట్గా ఉంటేనే ప్లాస్టింగ్ కరెక్ట్గా పడుతుంది. లేదంటే ఒక దగ్గర ఎత్తు ముద్ద పొర, ముద్ద పొర, ముద్ద పొర అంటే ఒక దగ్గర బాగా ఎక్కువ పడుతుంది, ఆ దగ్గర ఏమో తక్కువ పడుతుంది. ఏంటండి మేస్త్రి గారు కట్టినప్పుడు ఇంత బేగా పని అయిపోయింది, ఈ గోడ కట్టినప్పుడు ప్లాస్టింగ్ ఏంటి ఇంత అయిపోతుందంటే, అప్పుడు ఆయన అంటాడేమనంటే, ఈ గోడ కట్టేటప్పుడు దీన్ని ఏం చేయలేదు,
తూకం తూయలేదు అంటాడు. ఏమంటాడు? తూకం సరిగా లేదు అంటాడు. తూకం సరిగా లేకపోవడాన్ని బట్టి ఓకే పైనుంచి ఒకలాగా లాగేద్దామంటే కింద లోపలికి వెళ్ళిపోతుంది, కింద నుంచి పోని లాగుదామంటే పైకి వెళ్ళేసరికి పలచగా పడిపోతుంది. ఇప్పుడు ఈ గోడను సెట్ చేయాలంటే కిందన ఒక రోజు 2 రోజులు ఆరేయాలి, తర్వాత మళ్ళీ అది వేయాలి, అప్పుడు దాన్నేమో పలచగా అయిపోయింది అక్కడేమో చెక్కాలి అంటాడు. దేనికి స్తోత్రం. అంటే ఇంత పని తేడా ఎందుకు వచ్చింది అని అంటే ఏం వేయకపోవడం వల్ల, మట్టపు గుండుగు తూకం వేయాలి. ఇప్పుడు అంటున్నాడు నేను ఇశ్రాయేలు మధ్యలో తూకం వేయబడుతున్నాను. దేనికి స్తోత్రం. సంగమా, విశ్వాస జీవితంలో క్రైస్తవం ఏమంటే చాలా పర్యాయాలు మనం అనుకోవచ్చు ఈ లోకములో బాగుగా జరుగుతుంది, ఈ లోకంలో ప్రభు నమ్ముకుంటే కష్టాలు ఉండవు, ప్రభు నమ్ముకుంటే లాభం, ప్రభు నమ్ముకుంటే దీవెన, ప్రభు నమ్ముకుంటే నాకేదో ఉద్యోగం, ప్రభు నమ్ముకుంటే ఏదేదో అనుకుంటాం. ఇవన్నీ కూడా భూ సంబంధమైనవే. హల్లెలూయ. అవునా కాదా? ఇవన్నీ ఎక్కడవి చెప్పరే, కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం, అది ఎక్కడది? అంతేనా? పైకి కట్టుకెళ్తామా? పైకి ఎవరన్నా అట్టుకెళ్ళిన వాళ్ళు ఉన్నారా? డేవిడ్ గారు, మా ఏఎస్సీ గారు, పైకి అట్టుకెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు. అంబానీ ఇల్లు కట్టాడు, కొన్ని కోట్లు అనుకుందాం, పట్టుకెళ్తాడా పైకి? పట్టుకెళ్తాడా? పోనీ అంబానీ ఇంకా కొన్ని వజ్రాలు అనుకుందాం, ఏమున్నాయి? అంబానీ ఆ అబ్బాయి పెళ్ళికి వేసుకున్నది ఎన్ని కోట్లు? 200 కోట్లు ఎంతో అని అన్నారు డ్రెస్సు. పోనీ అందులో ఏ చిన్న మొక్కని అట్టుకెళ్తాడా? అట్టుకెళ్ళాడు. పోనీ మనం అట్టుకెళ్తామా? మన చెవులు ముక్కులు ఏమన్నా పట్టుకెళ్తామా? పట్టుకెళ్ళాం. ఈ భూమి మీద మనం పట్టుకెళ్తామా? ఇప్పుడు చెప్పండి. ఇవన్నీ ఎక్కడివి? అవును కదా? అవునా కదా? ఇవన్నీ భూ సంబంధమైనవే. మనం ఎక్కువ ఏం అడుగుతున్నాం చెప్పండి? ఏం అడుగుతున్నాం? ఎప్పుడైనా పరలోక సంబంధమైన అడిగామా? అడగం. ఎందుకన్నా బాబాయ్ అది ఎందుకు? ఆయన ఎత్తాల తర్వాత భూ సంబంధమని అడుగుతాం. ఇల్లు లేదు నాయనా, ఇల్లు నాయనా మంచిది. ఉద్యోగం లేదు నాయనా, ఉద్యోగం నాయన మంచిది. ప్రభా నాయన పక్కోళ్ళు చిన్నది కొనుక్కున్నారు నాయన, నేను కూడా వాళ్ళతో పాటు నాకు కూడా ఈ నాయన మంచిది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మనం అడిగాయి మంచిదే, కాదని లేదు. కానీ ఇవి ఎక్కువది ఎక్కడి అంటే భూ సంబంధమైనవే. కొలస్సీ పత్రిక మాట చూడండి ఒకసారి. ఏమని ఉంటుందంటే మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే, ఎన్నో వచనం? అది కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యములో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. మనము జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడతారు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దైవజనుడైన పౌలు అంటున్న మాట ఇది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని ఏం చేయండి? వెతుకుడి, అక్కడ దేవుడు కుడి పార్శ్వమును ఏమై ఉన్నాడు? కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద ఏం పెట్టకండి. ఎక్కువ మనసు అంతా ఎక్కువగా ఎక్కడ పెడుతున్నాం మనం? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. వాళ్ళకుంది
ఏ రోజన్నా నాకు ముక్కుపులు చేసి పెట్టావా? పెళ్ళి ఇన్నాళ్ళు అయింది. ఎన్నాళ్ళు పెళ్ళి ఇన్నాళ్ళు అయింది. ఓ పొట్టు చీర కొని పెట్టావా? పెళ్ళి ఇన్నాళ్ళు అయింది. అందంగా ఏ రోజన్నా ఏమండి చెప్పరా? అందంగా ఏ రోజన్నా అంటే ఎక్కువ శాతం దేని మీద? భూ సంబంధమైన వాటి మీదే. మనం అట్టా మృతి పొందామంటున్నాడు ఆయన. దేనికి స్తోత్రం చెప్పండి. ఏమయ్యాం అంటే మృతి పొందడం అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మన పాపములో చచ్చిపోయాం. పాపములో చచ్చిన వారై ఉండగా క్రీస్తు మనలను ఆయన పునరుద్ధానం ద్వారా, ఆయన బాప్తిస్మం ద్వారా మనల్ని బ్రతికించాడు. దేనికి స్తోత్రం చెప్పండి. బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే పాతిపెట్ట. చెప్పండి. బాప్తిస్మం అనే మాటకి అర్థం ఏంటి? పాతి పెట్టబడుట. ఎవరు పాతి పెట్టబడ్డారు? పాతి పెట్టబడ్డం ఎవరు? మనం నిజంగా పాతి పెట్టేసామంటే ఊరుకుంటారా? బాప్తిస్మం ఇచ్చేటప్పుడు పాతి పెట్టడానికి తీసుకెళ్తున్నాం ఏమండి? పాస్టర్ అయిపోయావు కానీ ఈరోజు అంటే అన్నావు కానీ రేపు నుంచి ఈ సంఘం రాను, ఎక్కడికి రాను, పాతిపెడేస్తావు నన్ను అంటే వాక్యానుసరమైన మాట ఏంటంటే బాప్తిస్మం అనే మాటకి అర్థం ఏంటంటే పాపం అనే వ్యక్తి పాతి పెట్టబడుట. దేనికి స్తోత్రం. పాప స్వభావం ఏం చేయబడుట? పాతి పెట్టబడుట. మనము బాప్తిస్మం ద్వారా తిరిగి మరలా మనము ఆయనతో బ్రతుకుట. దేనికి స్తోత్రం చెప్పండి. ముగించేస్తాను. 11 అయిపోయింది. హల్లెలూయా. టైం అయిపోయింది. నేను చెప్పిన టైము కంటే ఒక అరగంట ఎక్కువైంది. హల్లెలూయా. పాతి పెట్టడము. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మం అంటే ఏంటి? పాపము ద్వారా, పాపము చేసి మనము సమాధి చేయబడ్డం. ఇప్పుడు బాప్తిస్మము ద్వారా క్రీస్తులో బ్రతకడం. దేనికి స్తోత్రం. ఇప్పుడు గత పాప పురుషుడు చనిపోయాడు. ఇప్పుడు నవీన పురుషుడిగా ఉన్న యేసయ్య ద్వారా మనం బ్రతుకుతున్నాం. దేనికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎవరికి దోషులము చెప్పాలి? ఎవరికి ఆజ్ఞకు లోబడాలి? ఎవరు చెప్పు చేతుల్లో నడవాలి? ఎవరు చెప్పినట్లుగా వినాలి? ఎవరికి చెప్పినట్లుగా చేయాలి? ఆయన చెప్పినట్లుగా వినాలి. దేనికి స్తోత్రం. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, మీరు పైనున్న వాటినే వెతకండి. ఆమేన్. దేన్ని వెతకండి? కిందన్న వాటి మీద ఏం పెట్టకండి. అది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. ఇది కాదు మన ప్రార్థన. దేవా, నీ చిత్తము నా కుటుంబంలో, నా జీవితంలో జరగాలి. ఇది దేనికి స్తోత్రం. ఆయన ఇస్తాడు, ఇవ్వనవాడు కాదు. ఆమెన్ చెప్పండి. ఉద్యోగమా? ఇస్తాడు. ఆమెన్. ఆయన చెప్పిన మాటే నేను మిమ్మల్ని తలగా చేస్తాను. ఎవరు చెప్పిన మాట చెప్పండి. ఎవరు చెప్పినట్టు చేస్తే ముందు ఆయన చెప్పినట్టు చేస్తే, మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తే జరగదు. పరిశుద్ధత లేకుండా, ప్రార్థన లేకుండా ఉంటే మన సోమరోలం అంట. ఎవరమే చెప్పండి. పరిశుద్ధత లేకుండా, ప్రార్థన లేకుండా, దైవ చిత్తం లేని వాళ్ళందరూ ఎవరంటే సోమరతనం అనే దానికి, వాక్యానికి సాదృశ్యం. దేనికి స్తోత్రం. మీరు సామెతల గ్రంథం 35, 29, 26, 20, 19, 26, 15, 24, 20 ఇలాగ ఇవన్నీ చూసుకుంటే అక్కడ కనబడుతుంది. ఏమని ఉంటుందంటే 26, 15 చదవండి. సామెతలు 26, 15. చాలమ్మా. సోమరి పాత్రలో చేయించగా మీకు ఇది కొంచెం బాగా చెప్పాలి. దేనికి స్తోత్రం. సోమరాడట, అరే వెళ్ళరా వెళ్ళరా, కూర్చో కూర్చో, బాటిల్ వెలిగి. ఇక్కడ ఏం పెట్టాను?
ఇక్కడ ఏం పెట్టాను? నీళ్ళ బాటిల్. ఇప్పుడు వీడికి ఏమేస్తుంది? దాహం వేస్తుంది. ఎత్తుందా? కనబడుతుంది అందరికీ మార్చిన ప్లేసు. స్తోత్రం. కనబడుతుందా? అందరికీ కనబడుతుందా? ఇప్పుడు వీడు అంటున్నాడు నాకు మంచిగా వేస్తున్నాయి. ఏమేస్తున్నాయి? మంచిగా వేస్తున్నాయి. మంచిగా వేస్తున్నాయి. పక్కనే ఉంది వాటర్ బాటిల్ ఉంది. పక్కనే ఉంది వాటర్ బాటిల్ ఉంది. ఏమంటున్నాడు? మంచిగా వేస్తున్నాయి. మంచిగా వేస్తున్నాయి. మంచిగా వేస్తున్నాయి. ఏం చేయాలి? వీడు తీసుకోవాలి అంటాడు. తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. ఏం కష్టంగా ఉంది? బాటిల్ తీసుకోవడం కూడా వీడికి ఎలాగుంది? అదే కదా వాక్యం. మరలా చదవండి. సోమరి పాత్రలో చెయ్యి ముంచును, దానిని ఎత్తడం కష్టం అనుకుంటాడట. ఎవడు? ఇప్పుడు చెప్పండి, ఎక్కడుంది బాటిలు? వీడు ఏమనుకుంటున్నాడు? ఎత్తడం ఎంత కష్టం, ఎత్తడం పట్టుకున్నాను కానీ ఎత్తడం ఎంత కష్టం. వీడు అందులో చెయ్యట్నా? అబ్బా చెయ్యెత్తలేకపోతున్నాను. ఎవడట? సోమరి. దేవుడు సోమరులను ఆశీర్వదించడు. దేవుడు సోమరతనాన్ని కోరుకోలేదు. మీరు గమనించండి. దేనికి స్తోత్రం. దేవుడు ప్రతివాడు పని చేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రతివాడు ఏం చేయాలి? పని చేయాలి. పగలన్నంతకాలం ఏం చేయాలి? ప్రభువు కూడా చెప్పాడు, నేను పని చేయడానికి వచ్చానంటాడు. దేనికి స్తోత్రం. ప్రతివాడు పని చేయాలి. ఆమేన్ చెప్పండి. పని చేయకుండా ఆహారం కూడా తినకూడదు అంటాడు. హల్లెలూయా. ఏం చేయకుండా? పని చేయకుండా ఏం తినకండి? ఆహారం తినకండి అన్నాడు. ఖచ్చితంగా చెప్పేశాడు. పని చేయకుండా ఏం తినకండి? ఆహారం తినకండి. రేపు నుంచి ఎవరికి పెట్టకండి. దేనికి స్తోత్రం కలిగింది కనుక. హల్లెలూయా. పని చేయాలి. పని చేయాలి. అందుకంటాడు పనివాడు జీతానికి పాత్రుడు. పని చేయాలి. ఇప్పుడు సోమరి అనే మాటకు ఎందుకు చెప్పాడు బైబిల్లో? సొలొమోను మహాజ్ఞాని చెప్పిన మాటలు ఎందుకంటే, సోమరు వాడు దేవుని కార్యాలు ఎన్నో కళ్ళ ముందు ఉంటాయి, వాడు దానిని పొందుకోలేడట. హల్లెలూయా. అర్థమైందా? దేవుని కార్యాలు ఎన్నో ఉంటాయి. ప్రార్థన చేయడానికి బద్ధకం అనుకుంటే ఇంకేం ఫలితం వస్తుంది? వాక్యం చదవడం బద్ధకం అనుకుంటే ఇంకేం ఫలితం వస్తుంది? ప్రార్థన చేయడానికి బద్ధకం, వాక్యం వినడానికి బద్ధకం, వాక్యం చదవడానికి బద్ధకం, లేకపోతే వాక్యమును దేవుని కోసం పరిగెట్టడం బద్ధకం, దేవుని కార్యాల్లో పాలుపొంపులు బద్ధకం అంటే ఇక ఆశీర్వాదం ఎక్కడొస్తుంది? నా మాటలు అర్థమయ్యాయా? బైబిల్ యొక్క ఉద్దేశం, వాక్యం ఎలాంటిదంటే మనలను ఆత్మీయంగా మెరుగుపరుస్తూ ఉంటుంది. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మీయంగా మెరుగుపరుస్తుంది. ప్రభువుని అడగాలి, ప్రార్థన చెయ్యాలి, వాక్యము చదవాలి, ధ్యానం చెయ్యాలి, దేవుని కార్యాల కోసం పరితపించాలి. దేవా, నీలో నన్ను ఇంకా పరిపూర్ణముగా నీ చిత్తము నాలో జరిగేటట్లు నాకు సహాయం చెయ్యి అని అడగాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథం 35వ వాక్యం ఒకసారి చదవండి. దేవుని మాటలన్నీ పుటమ పెట్టబడినవే, ఆయన ఆశ్రయించు వారికి ఆయన ఏమై ఉన్నాడు? కేడము. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట 29, అదే సామెతల గ్రంథము 26వ వచనం కూడా చదవండి. చెప్పమ్మా. 29, 26 ఒక్క నిమిషం ఆగండి. హల్లెలూయా.
25 చదవండి. భయపడు వలన మనుషులకు ఉరువచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా యందు నమ్మిక ఉంచుట వలన ఏముంటుందట? సురక్షితముగా ఉంటాము అన్నాడు. ఆమేన్ చెప్పండి. అంటే నువ్వు దేవునికి లోబడటం క్షేమమా నష్టమా? ఇప్పుడు చెప్పండి. దేవుని చిత్తానికి అప్పచెప్పుకోవడం లాభమా నష్టమా? ఆమేన్ చెప్పరే? తేటగా చెప్తున్నాడు. ఆయనకు అప్పచెప్పుకునేవాడు సురక్షితంగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నువ్వు పైనున్న వాటిని ఎదిగితే కిందున్న వాటిని ఆయన ఎత్తాడు. స్తోత్రం చెప్పండి. ఏం వెతకాలి? ముందు పైనున్న వాటిని వెతకండి. అంటే దేవా నీ ఆత్మచేత నడిపించు, నీకు ఆయాసకరమైనది నాలో ఉండకుండగా నాకు నేర్పించు, ఎల్లప్పుడూ నీకే నేను దాసుడిగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ముగించబోతున్నాను. ఆమేన్. ఎల్లప్పుడూ నీకు నువ్వు దేవుని చిత్తములో నడిస్తే మన పక్షంగా ఆయన చేయడం మొదలెడతాడు. ఆమేన్ చెప్పండి. వదిలేడు ఆయన, ఎప్పుడు వదిలేడు. ఆయన కొలుస్తున్నది ఎందుకో తెలుసా? నేను ఇక వారిని దాటిపోకుండా ఉంటాను. స్తోత్రం చెప్పండి. మట్టపు గుండికి ఎందుకు వేస్తున్నానో తెలుసా? వారిని ఇక నేను విడిచిపెట్టను. హల్లెలూయా. నీవు ఆయనకు అనుకూలంగా ఉంటే ఆయనే నిన్ను దాటిపోకుండా కార్యం చేసేవాడు. ఆమేన్ చెప్పండి. నీ కార్యములు, దావీదు అంటాడు, నా కార్యము సఫలపరచు, దేవునికి నేను మొరపెడుతున్నాను, ఆయన నాకు తప్పక ఆయన నాకు సహాయం చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఇదిగో చివరి దినాల్లో, కడవరి దినాల్లో ప్రియులారా, దేవుని రాకడ దగ్గర అవుతున్న దినాల్లో ఉన్నాము. ఏదో వింటున్నాము, వెళ్ళిపోతున్నాము, ఏదో అనుకుంటున్నాము కాదు. నిన్ను నీవుగా దేవునికి సంపూర్ణముగా నువ్వు దాసుడు అయిపోవాలి. స్తోత్రం. నా అధికారము కాదయ్యా, నా ఆలోచన కాదయ్యా, నా సొంత నిర్ణయం కాదయ్యా, నీవు నన్ను ఎలా నడిపితే నేను అలాగా నడుస్తాను అని నిబంధనలోనికి మనం వచ్చామా? ఎలియాజును నడిపించినట్లుగా మనం నడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎలియాజును నడిపించాడా? చెప్పాలి. ఎక్కడికి చెప్పండి, ఎక్కడికి నడిపించాడు చెప్పాలి. మీకు గుర్తుంది. ఎలియాజును నడిపించాడు కదా. ఇస్సాకుకి రెబెక్కాను వెతికే విషయంలో ఎలియాజరు మోకరించి, ఒంటిలో మోకరించి దేవునికి ప్రార్థన చేస్తూ, దేవా నీ దాసుడైన అబ్రహాము యొక్క కుమారుడికి ఇదిగో నేను కుమార్తెను తనకు వధువును చూచున్నట్లు నీవే నన్ను నడిపించన్నాడు. దేనికి స్తోత్రం. ఎలియాజరు నడిపించినట్లుగా పరిశుద్ధాత్ముడే మనకి ఎలియాజరు అయిపోతాడు. ఆమేన్ చెప్పండి. ఆయనే నడిపిస్తాడు. మన వివాహం, మన పిల్లలకి వివాహం ఆయనే చేస్తాడండి. మన బిడ్డలకి ఆయనే తీసుకొస్తాడండి. ఆడపిల్లలని భయపడుతున్నామా? లేకపోతే కట్నాలు కానుకలు సమకూర్చలేమని భయపడుతున్నామా? ప్రభు మార్గం తెరిస్తే, దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తే, నీ కన్నులతో నీ శత్రువులు, నీ మీద పగబట్టిన వారు, నీ మీద విరోధముగా ఉన్నవారు, నిన్ను ఎంతమంది అయితే చులకనగా చూసేవారిగా ఉంటున్నారో వారందరి మధ్యలో కూడా ఘనమైన వ్యక్తిగా, ఘనమైన స్థానంలో నిలబెట్టి చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సిగ్గుపరిచేవాడు కాదు. మనం చేయవలసింది ఏంటి చెప్పండి. నేను ముగించున్నాను. ఏం చేయాలి? ఆయన కొలతకు మనము సరితూగాలి. ఆయన యెరూషలేమును కొలుస్తున్నప్పుడు వెడల్పును, ఎత్తును, పొడుగును ఆయన కొలిచి, ఇప్పుడు ఇదిగో ఆమోసుతో చెప్తున్నాడు, నేను వారి మధ్య మట్టపు గుండుగును నేను వేస్తాను, నేను వేసి వారిని ఇక మీదట నేను దాటిపోను. స్తోత్రం. ఆయన దాటిపోను అంటే అర్థం ఏంటో తెలుసా? జరగని కార్యాలు నేను జరిగించేవాడిగా చేయబోతున్నాను. పోషించబడలేని పరిస్థితుల్లో ఉన్న నేను మిమ్మల్ని పోషించగలిగిన ద్వారాలు తెరవబోతున్నాను. మీ చేతుల కష్టాతీతాన్ని దేవుడు దీవించబోతున్నాడు.
ఆమె చెప్పండి. మీ పిల్లలకు దేవుడు ఉద్యోగ ద్వారాలు తెరవబోతున్నాడు. మన పిల్లలకు దేవుడు ఉద్యోగ ప్రమోషన్లు ఇవ్వబోతున్నాడు. మన పిల్లలను ఉన్నతమైన విద్యలోనికి నడిపించడానికి ఆయన విజయ పదవిలో నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది. నువ్వు నిలబడు, కొంచెంసేపట్టు కొంచెంసేపెట్టు కాదు. ఏది ఎక్కడ నిలబడుతున్నాం మనం? ఎక్కడ పట్టుదల ఉంది మనలో? ఎక్కడ సంపూర్ణంగా దేవునికి లోబడిన విధానం మనలో ఉంది? అది నీలో ఉంటే నీ నోట లోకం ఎదుట దేవుని నామాన్ని గొప్ప చేసే మాటలు చెప్పగలం. స్తోత్రం. నిన్ను బట్టే అనేకులు ప్రభు దగ్గరికి వచ్చేస్తారు. ఆమేన్ చెప్పండి. దేవుడు అందుకే మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు నీ ద్వారా అనేకులు కదిలించాలని, నీ ద్వారా అనేకులకి ఆయన రక్షణను వెల్లడి చేయాలని, మన ద్వారా ఆయన నామమును మహిమపరచుకోవాలని ఆయన మనకి గొప్ప రక్షణ ఇచ్చాడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఇచ్చింది అందుకో. ఎప్పుడు నా బ్రతికింతే ప్రభువా, నా స్థితి ఇంతే ప్రభువా అని అనుకోవడానికి కాదు. ఎప్పుడు ఈ కొంచెంలోనే ఉంచడం ఆయన ఉద్దేశం కాదు. ఈ అల్పమైన దాంట్లోనే వచ్చే ఉద్దేశం ఆయనది కాదు. ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఎంతమందికి గొప్ప కార్యాలు చూడాలనుకుంటున్నాం? అలా చూడాలనుకుంటే లేచి నిలబడదాం. అలా చూడాలనుకుంటే దేవుని చిత్తంలోనికి వద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో ఒక మాట చెబుదాం. దేవునితో ఒక మాట చెబుదాం.